ఉన్న రీతిలో దేవాలయం ఇక్కడ నిర్మింపబడబోతూ ఉంది. అయితే ఈ నూకలంపాడు విచారణ పోయిన సంవత్సరము జూను 7వ తారీఖున ప్రారంభమైనది. అంటే కొత్త విచారణ, నూతన విచారణ. చాలా మందికి నూకలంపాడు అంటే ఎక్కడ ఉందో తెలియదు. కొంతమంది ఏమో సోమలగడ్డ అని పిలుస్తుంటారు, ఇంకా కొంతమంది నూకలంపాడు అని పిలుస్తారు. అయితే పంచాయతీ లెక్క ప్రకారము నూకలంపాడు అని పిలువబడుతూ వెళ్ళడానికి ఇక్కడికి వచ్చావు. అంతేగాని ఏదో సరదాగా అందరూ వెళ్తున్నారు, నీ కాళ్ళు బొబ్బలు పోయేటట్టు నడిచి వచ్చి వెళ్ళడానికి కాదు. దానికి ప్రతిఫలము, బహుమానమును నువ్వు పట్టుకొని నీ ఇంటికి వెళ్ళాలి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభు కరుణను తలంచుకొని సిగ్గుపడకుండా దేవుని నీవు ఆరాధించుటకు నీవు సంసిద్ధులు కావాలి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఆరాధనలోనికి, వాక్య పరిచర్యలోకి ప్రవేశించే ముందు ఈ యొక్క వచనాలను ప్రత్యేకంగా ధ్యానం చేసుకోవడం మనకు ఎంతో అవసరం. కాబట్టి కూర్చోండి, పర్వాలేదు. దేవుడు మీకు ప్రతిఫలం ఇచ్చిననుకొని విషయమును మీరు గుర్తించుకోనండి. ఆయన తన ప్రజల కొరకు ఉంచబోయిన క్రీస్తుని సేవించుచుండు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని సాక్షి చదవండి. మీరు ఏ పని చేసినా దానిని చిత్తశుద్ధితో భావించి చేయుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో ఏర్పరచుకున్నాడు ఆ ప్రణాళికబద్ధంగా ఆయనే ఈ యొక్క రక్షణ గిరికి నిన్ను నడిపించాడు. నిన్ను గురి కావద్దు, ఎటువంటి ఆందోళన గురి కావద్దు, ఎటువంటి అలసటకి గురి కావద్దు. ఎవరు మిమ్మల్ని మోసగించకుండా, ఎవరు మిమ్మల్ని దైవ సాన్నిధ్యం నుండి ఇదిగో దూరంగా తీసుకుని వెళ్ళకుండా మిమ్మల్ని మీరు పరిపూర్ణమైనటువంటి మనస్సుతో మీకు ఇక్కడ ఉన్నటువంటి గురువులందరికీ మాకు సమీపించిన యెషయా-గ్రంథంలో వాక్యం చదివిస్తుంది. కాబట్టి ప్రభువు మన హృదయంలోనే ఉన్నాడు. ఆ ప్రభు కరుణను తలంచుకొని సిగ్గుపడకుండా ఆరాధిస్తూ గణపరుస్తూ ఇదిగో ఈ వాక్య పరిచర్యలో పాల్గొంటూ దేవుడు వాక్కు ద్వారా మీ జీవితాలను తాకాలి, మీ జీవితాలను ఇదిగో మార్పు చెందించాలి. కాబట్టి ప్రత్యేకంగా మీరు శ్రద్ధతో పాల్గొనడానికి ప్రయత్నించండి. అందరం కూడా మోకరించుదాం. ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరూ ఇదిగో దూరంగా ఉన్నవారు సాధ్యమైతే దగ్గరకు వచ్చి కూర్చోండి. మీకు నీడ ఉంది, చక్కటి నీడ ఉంది. ఇక్కడ వాతావరణం కూడా చాలా ఆహ్లాదకరంగా ఉన్నది. దేవుడు మనకు గొప్ప ఆశీర్వాదాలను ఈరోజు పంచబోతున్నాడు, ఇవ్వబోతున్నాడు. కాబట్టి